హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 20వ విడతపై పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ పథకం దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలకు ఆర్థికంగా తోడు ఉండేందుకు అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఇది ఒకటిగా తీసుకుంది. పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయలను 3 విడతలుగా ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ ఉంటుంది. విడతగా 2,000 రూపాయల చొప్పున ఈ నిధులు విడుదలవుతాయి. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కావడం వల్ల మధ్యవర్తుల ప్రభావం లేకుండా రైతులకు న్యాయం జరుగుతోంది. ఇప్పుడు మనం 20వ విడత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే 19 విడతలు విజయవంతంగా జారీ చేయబడ్డాయి. ఈ 20వ విడత కూడా కేంద్ర ప్రభుత్వం గత రోజుల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తోంది. ఈ విడత ద్వారా కోట్లాది మంది రైతులకు మళ్లీ 2,000 రూపాయల చొప్పున నిధులు జమ కాబోతున్నాయి. దీనివల్ల రైతులు సేద్యానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలను తీర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నిధులు పొందాలంటే రైతులు కొన్ని అర్హతల్ని కలిగి ఉండాలి. ముందుగా రైతులు తమ పేరు మీద భూమిని కలిగి ఉండాలి. భూమి పత్రాలు సరైనవిగా ఉండాలి. అలాగే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలని స్పష్టంగా ప్రకటించింది. వారి వివరాలు ప్రభుత్వం వద్ద సరిగ్గా నమోదవుతాయి. ఇంకా బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నెంబర్ సరిగ్గా లింక్ అయి ఉండాలి. రైతుల ఈ వివరాల్లో ఏమైనా లోపాలుంటే వారికి ఈ నిధులు జమ కాకపోవచ్చు. 20వ విడత విడుదల తేదీ గురించి చూస్తే కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా తేదీ ప్రకటించబోతోంది. అయితే ఇప్పటికే నాన్ బెనిఫిట్ లిస్ట్ మరియు బెనిఫిషియరీ లిస్ట్ తయారవుతున్నట్లు సమాచారం. చాలామంది రైతులు వారి ఖాతాల్లో ఇప్పటికే వారి పేరు ఉండటం చూసి సంతోషపడుతున్నారు. మీరు pmkisan.gov.in అనే అధికారిక వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చి మీ లిస్ట్ను తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది రైతులు తమ నిధులు లేట్ అవుతున్నాయని కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో వారు తమ గ్రామ వాలంటీర్లు, మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. భూమి కలిగిన రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. రైతుల చేతికి నేరుగా డబ్బు చేరడం వల్ల వారి సేద్యాన్ని మెరుగుపరచడానికి మరింత ప్రోత్సాహం పొందుతున్నారు. ఇది నిజంగా ప్రధాని మోదీ తీసుకున్న అద్భుతమైన పథకంగా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.